మనం ఈరోజు వీడియోలో సాంబార్ కాస్తూ ఒక మంచి కథ విన్నాం. దేవగిరి పట్టణంలో శేషాచలం దుస్తులు అమ్మేవాడు క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద భవనం నిర్మించి అందులో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అనుకోకుండా ఒకరోజు మంటలు వ్యాపించడంతో దుకాణంలో దుస్తులు మొత్తం దగ్ధమైపోయాయి. లక్షల రూపాయల నష్టపోయాడు. తనకున్న ఆస్తులన్నీ అమ్మి అందులో పనిచేసేవారికి జీతాలు, ఇతరులకు బాకీలు చెల్లించాల్సి వచ్చింది. చివరికి ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సతమతం అవ్వసాగాడు. అప్పుడే అతన్ని పలకరించడానికి వచ్చిన చిన్ననాటి మిత్రుడు సాంబయ్య వచ్చాడు. తనతో కష్టపడి సంపాదించిందంతా కోల్పోయాను, ఇక నా దగ్గర ఏమీ లేదు, జీవితం ముగిసిపోయినట్లే అని బాధను చెప్పుకున్నాడు. శేషాచలం ఆ మాటలు విన్న సాంబయ్య గుప్పెడు మట్టిని తీసి ఓ చీమ మీద పోశాడు. అది కాసేపటికి బయటికి వచ్చింది. మళ్ళీ అలాగే పోశాడు. ఇంకాసేపటికి మళ్ళీ అది బయటికి వచ్చింది. ఇదంతా అర్థం కాని శేషాచలం మిత్రమా వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. అప్పుడు అతడు అంత చిన్న చీమ మీద ఎంత మట్టి పోసినా కాస్త సమయం తీసుకొని బయటికి వచ్చింది. మన జీవితం కూడా అంతే. కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు. దాని నుంచి పరిష్కారం వెతుక్కోవాలి, ఎదుర్కొని నిలబడాలి. వ్యాపారం మొదలుపెట్టాక ముందు నీ దగ్గర ఏమీ లేదు, కష్టపడి పైకొచ్చావు, ఇప్పుడు అలాగే మొదలుపెట్టు, ఖచ్చితంగా మళ్ళీ మంచి స్థాయికి వస్తావు అని చెప్పాడు. మిత్రుని మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మొదటి నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు శేషాచలం. అందులోని మెలకువలన్నీ తెలిసిన ఉండటంతో ఇంతకు ముందు కంటే తొందరగానే మంచి స్థాయికి చేరుకున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, కష్టం అనేది ఎప్పుడు మనకి చెప్పిరాదు, సుఖం అనేది చెప్పకుండానే వచ్చి కూర్చుంటుంది. అందుకని మనిషి ఎప్పుడు ఏ స్థితిలోనూ ఏ సమయంలోనూ ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎప్పుడు మన వెనక మనకి తెలియని ఒక శక్తి ఉండి నడిపిస్తుంది అన్న నమ్మకంతో ముందుకు సాగిపోవాలి. ఆ శక్తే భగవంతుడు. దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి కష్టపడటం మన వంతు, ఫలితాన్ని ఇవ్వటం భగవంతుడి వంతు అంటూ కష్టే ఫలి అంటారు పెద్దలు. అందుకే ఇంతకీ నా సాంబార్ ఎలా ఉందండి?